ప్రభు పేరిట మీ అందరికి నా వందనాలండి. ఈరోజు శుక్రవారం, ఉపవాస దినము. ప్రత్యేకంగా ఉపవాసం ఉన్నవారికి ఈ లోకాన్ని జయించే శక్తి ఉందండి. ఉపవాసంలో ఒక శక్తి ఉందండి. ఉపవాసం ఉండి మన కన్నీరు కార్చి మనం ప్రార్థిస్తే మన భవిష్యత్తు మారుతుందండి. ఉపవాసంలో ఎన్నో జయించలేని శక్తులు ఉపవాసం ద్వారా మనం జయించే శక్తి ఉందండి. ఉపవాసంలో ఉన్న శక్తి, ఉపవాసం ఉండి మీరు ప్రేమతోని కన్నీరు కార్చి మీరు బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం కన్నీరు కారిస్తే ఈ లోకంలో ఏ శోధ మన ఇంటి దాకా రాదండి. అట్లనే ఉపవాసం ఉండి మన బిడ్డల కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, అట్లనే ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయడానికి కొన్ని పనులు చేయకుండా, అట్లనే మన నేత్రాశలు కానీ, మన తలంపులు కానీ ఇవన్నీ ఉపవాసం ద్వారానే జయించగలుగుతామండి. ఈ లోకంలో కన్నును జయించాలన్నా, తిండిని జయించాలన్నా ఉపవాసం ద్వారా జరుగుతుందండి. ఈ లోకంలో అనేక విధాలుగా చెడిపోయే మార్గాలు ఉన్నాయండి. ఆ మార్గాల్లో పడకుండా ఉండాలంటే మనం ఉపవాసం ఉంటే ఈ లోకంలో ఏమైతే మనం జయించలేకపోతామో ఆ జయించే శక్తి ఉపవాసంలో ఉందండి. అట్లనే ఈరోజు దేవుడు బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడేయాలనుకొని మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనతో మాట్లాడే మాటలు, అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైన వదిలిపోటకు అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వల్లనే అనే కాడ 2వ నెంబర్ ఉంది, చూసినారు కదండి. ఆ 2వ నెంబర్ అనేది కింద దాకా భాగం కాడకు వస్తే కింద అనేక ప్రాచీన ప్రతులలో వల్లను ఉపవాసం వల్లనే అని కూర్చొని బడి ఉన్నది. అంటే మనం ఉపవాసము జయించగలుగుతామండి. దయచేసి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న ప్రార్థన చేయండి. మనము ఉపవాసంలో ఈ లోకాన్ని జయించే శక్తి, మనలో అనేక పోగొట్టే శక్తి ఉపవాసం ద్వారా ఉందండి. ఉపవాసంలో శక్తి దాగుందండి. దయచేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. విన్నవాళ్ళు మీరు ఆశ్రయించబడును గాక. ఆమేన్.